So what's the reason for which we have assembled here? Why are we meeting? Well, because yes, essay module, right? So yeah, I won't bore you guys to death by telling how to write an essay, what to write, like etlundali adanta. So atla bore em gottakonda chesdamu ee session ni. So first things first, yes, essays. See, remember that it's often said that, like, you know, whoever takes a particular module, whoever takes a particular chapter, a particular paper, this paper is the most important paper. Asali ee paper dobite pote meeku you will not get, pardon my language, so like aa paper pote inga asalu raadu ani ayipesi okati cheptuntaru, right? But the point is aa paper e kaadu, ఏ పేపర్ పోయినా కూడా ర్యాంక్ రాదు. End of the day, remember that. So essay will determine your rank, not really. Essay will have equal weightage compared to the rest of the papers. మనకి ఎప్పుడు కూడా ఎస్ఏకి ఇంత, ఎస్ఏకి మేము 1/3 వెయిట్, ఎస్ఏకే హాఫ్ వెయిటేజ్ ఇస్తాం, మిగతా అన్ని సబ్జెక్ట్స్కి హాఫ్ వెయిటేజ్ ఇస్తామని చెప్పలేదు కదా. సో పాయింట్ బీయింగ్, యూ షుడ్ ఫోకస్ ఆన్ all of the modules, all of the papers equally. But at the same time, why is essay very determining? Because essay is that place where there is a scope, where there is a lot of scope. మీకు ఎంత స్కోప్ ఉంటుంది ఎస్ఏలో అంటే, మీనింగ్ మీరు ఎంత కష్టపడి చదివారు అనేది మీరు చూపించుకోవడానికి మిగతా అన్ని కేసెస్, మిగతా అన్ని పేపర్స్లో వాడు అడిగిన క్వశ్చన్కి టు ద పాయింట్ రాయాలి. రిమెంబర్ దట్. సో మీరు ఎంత చదివినా కూడా అక్కడ ఎంత చదవాలనే క్వశ్చన్ కాదు, ఎంత పాయింట్స్ లోపల మీరు చెప్పాలనుకున్నది వాడు అడిగింది, మీరు మీకు వచ్చింది చెప్తున్నారు అనేది ముఖ్యం. సో మీనింగ్, the other papers will not give you a scope to show that yes, I am well read, I am well informed, I have put in efforts. Whereas essay gives you that scope. So మీరు ఇంకో వేరే దగ్గర వాడు ఒకసారి ఒక క్వశ్చన్ చదివారు, ఎవరు రాయని క్వశ్చన్ మీరు ఒకరు రాశారు, రాసినా కూడా వాడు 10 మార్క్స్కి మీకేమి 20 మార్క్స్ ఇవ్వడు కదా, భలే చదివాడు రా ఈ క్వశ్చన్ అసలు అని 20 ఇవ్వడు. కానీ when it comes to essay, he has that scope. The examiner, the evaluator also has that scope to give you some additional 5 marks than the rest of the bunch of the guys. ఎవరి పేపర్ అయితే అప్రోవ్ చేశాడో దానికి ఎక్కువ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. దట్స్ ద రీజన్ వై ఎస్ఏ బికమ్స్ ఎ బిట్ మోర్ డిటర్మినిస్టిక్. కొంచెం ఎందుకు ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది రెస్ట్ ఆఫ్ ద పేపర్స్కి అని అంటే, ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు టెల్ ద ఎగ్జామినర్ దట్ ఓకే, దిస్ గై హ్యాస్ పుట్ ఇన్ ఎఫర్ట్స్. వీడు ఊరికే ఏదో ఫ్లూక్లా రాయట్లేడు, నోటికి వచ్చింది రాయట్లేడు, ఒకటి రాస్తున్నాడు, అది చదివి రాశాడు, వాడికి తెలుసు ఏం రాస్తున్నాడో అని చెప్పి చెప్పడం వల్ల, దట్స్ ద రీజన్ ఎస్ఏ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం మిగతా క్వశ్చన్స్కి జస్ట్ డూ ఎ కంపారిజన్. ఐమ్ డూయింగ్ a comparative analysis of essay with the rest of the papers. In the rest of the papers, ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ 10 మార్కర్స్ ఆర్ 15 మార్కర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, వెన్ యూ స్టార్ట్ రైటింగ్, ఈవెన్ ఇఫ్ యూ జస్ట్ డైగ్రెస్ ఎ బిట్, మీరు రాసేదే 200 words ఆర్ 250 words ఎట్ ద మోస్ట్. సో ఆన్సర్ రాస్తున్నప్పుడు కొంచెం డీవియేట్ అయినా కూడా మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేసేయచ్చు. ఒకవేళ డీవియేట్ అయినా కూడా ఆ పాయింట్ని అక్కడ వదిలేస్తారు, కొత్త పాయింట్ రాసేస్తారు. మీనింగ్, టు కవర్ అప్ యువర్ మిస్టేక్స్, దెర్ ఈజ్ ఎ బెటర్ స్కోప్ ఇన్ ఆన్సర్స్. అండ్ 200 words రాస్తే ఎక్కువ, 200 ప్రతి క్వశ్చన్ 250 words రాయలేము, కొన్ని క్వశ్చన్కి 200 words వస్తాయి. సో 200 wordsలో యూ కెన్ ప్యాక్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ యూ వాంట్ టు. అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే యూ జస్ట్ లీవ్ ద పాయింట్ దేర్, యూ జస్ట్ గో త్రూ ద నెక్స్ట్ లైన్. But when it comes to essay, the scope to rectify the mistake once you start writing the essay are almost limited. Enduku anante, essay you won't write as point. It's not a 2 or 3 line point. Rather, it's a paragraph. So sometimes you might have to explain a concept, explain an idea that you are writing in 2 paragraphs. 2 paragraphs రాసిన తర్వాత, అరే మనం కొంచెం డీవియేట్ అయినాం కదా అని అప్పుడు అది కనిపిస్తుంది. రిమెంబర్, మోస్ట్ ఆఫ్ ద ఎస్సేస్, వెన్ యూ ఆర్ రైటింగ్ ద ఎస్సే, యూ విల్ అండర్స్టాండ్ దట్ ఓకే, సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్. అర్థమైపోతుంది, వెంటనే అర్థమైపోతుంది. మార్కులు వచ్చిన తర్వాత నేను బాగా రాశానే, ఎందుకు రాలేదు అని అనుకోవాల్సిన అవసరమే లేదు. రాస్తున్నప్పుడే అర్థమైపోతుంది మనకు పక్కకు పోతుంది అని. ఎంత లాగినా వెనక్కి రాదు అది. సో ఎందుకు అవుతుంది అది అనేది విల్ అడ్రస్ దట్ క్వశ్చన్. సో when you understand that something has gone wrong, or when you understand that you have deviated slightly చాలా యాక్చువల్లీ, మొత్తం నువ్వు యూటర్న్ అవ్వాల్సిన అవసరం లేదు, then you start adding sentences to bring back the essay on track. That is what is
presence or absence of flow or continuity in the essay. Yes, it happens, most of the times it happens. Endukante if 100 people are writing, hardly oka 2 or 3 people will have the innate ability to write the questions, to write the essays. Yes, essay writing kuda oka kondariki puttukutone vastadi. I have seen people where so some people will have that innate ability to write whatever if they write something ముత్యాల్లో ఉంటుంది, చూడడానికి ముత్యాల్లో ఉంటుంది, అర్థం కూడా ఈజీగా అర్థమైపోతుంటుంది. వాళ్ళతో కంపీట్ అవ్వద్దు ఎప్పుడు కూడా, బికాస్ దెర్ ఆర్ హార్డ్లీ లైక్ దే ఆర్ లైక్ 2 or 3 people, అట్ ద మోస్ట్ 4 people ఉంటారు అంతే అట్లా రాయగలిగిన వాళ్ళు. అట్లా రాయగలిగిన ప్రతి ఒక్కరు ఫిలిమ్స్ క్లియర్ చేస్తారని ఏం అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2 different set of skills. సో వాళ్ళని వదిలేస్తే ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ 95 to 97 people ఎవరైతే ఉంటారో అందరూ దే ఆర్ ఆల్మోస్ట్ ఆన్ ద సేమ్ గ్రౌండ్, ఆన్ ద సేమ్ ఫుటింగ్, అందరూ ఒకటే లెవెల్లో ఉంటారు ఎస్ఏ రాస్తున్నప్పుడు. మీనింగ్ యూ కెన్ మాస్టర్ దట్ ఆర్ట్ అంటారు, ఏదో ఒకటి ఆర్ట్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్, స్కిల్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్, ఏదైనా చెప్పచ్చు, ఏదైనా అనొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే కొన్ని టిప్స్ తీసుకుంటే యూ కెన్ డూ దట్. యూ కెన్ అండర్స్టాండ్ హౌ టు రైట్ అన్ ఎస్ఏ. ఎస్ఏ ఏముండదు, మీరు రాసిన ఎస్ఏ మీరు చదువుతున్నప్పుడు అది మీకు అర్థం అవ్వాలి అంతే. సో కీప్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్. ఎందుకు ఎస్ఏ డిటర్మినిస్టిక్ అవుతుంది, ఎందుకు ఎస్ఏ ఇంపార్టెంట్ అవుతుంది అంటే 2. సో 2 things is, one is you have the ability to tell the examiner that I have put in some extra effort, నేను కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ కష్టపడ్డా అందరికన్నా, సో నాకు కొంచెం ఎక్స్ట్రా మార్క్స్ అని చెప్పడానికి స్కోప్ ఉంటుంది ఎస్ఏలో. 2వది మిస్టేక్స్ ఏమైనా చేస్తే కొంచెం కష్టం ఇక్కడ ఎస్ఏలు వెనక్కి తీసుకురావడం, ఎందుకంటే ఒక్కసారి ఆ ఫ్లో మిస్ అయితే చదివేవాడికి కూడా కొంచెం ఇటు పక్కకి వెళ్ళిపోయాడు అని అనిపిస్తుంది అనమాట. సో అనిపించకుండా ఎట్లా చేయాలనేది దట్స్ వాట్ విల్ ఫోకస్ అపాన్. సో యాజ్ యూ మైట్ హ్యావ్ నోన్ ఆల్రెడీ, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అరౌండ్ 150 marks, right? So you are supposed to write 3 essays, of which these are the topics. This is your syllabus. So we have assembled today to discuss about this part of the essay. But interestingly, ఒకటి మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా చూసుంటే, ఈ బాక్స్లో ఏవైతే ఉన్నాయో అంటే డిఫరెంట్ ద వే ద సిలబస్ హ్యాస్ బీన్ డివైడెడ్, ఈ డివిజన్కి ఏమి టీఎస్పీఎస్సీ కట్టుబడి ఉండట్లేదు. టీఎస్పీఎస్సీ ఈజ్ నాట్ కన్ఫైనింగ్ ఇట్ సెల్ఫ్ టు జస్ట్ దీస్ 2 topics. సో దే ఆర్ మిక్సింగ్ అండ్ మ్యాచింగ్, విచ్ మీన్స్ ఓన్లీ ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ పట్టుకొని ఇది ఒక్కటే నేను చదువుకుంటా అంటే the essay might not be comprehensive. When you're writing the essay, it might not be comprehensive. అట్లా అని చెప్పేసి ఇది అడుగుతున్నప్పుడు ప్రతిసారి దీనికి లింక్ చేస్తాము అని అంటే అది కూడా బాగోదు. యూ షుడెంట్ డూ దట్ యాజ్ వెల్. బట్ జస్ట్ కీప్ ఇన్ మైండ్ దట్ ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఐ హవ్ సీన్ ఐ డోంట్ నో, ఐ మే బీ రాంగ్, బట్ వాళ్ళు అసలు ఇట్లా ఇప్పుడు సోషల్ ఇష్యూస్ని సెక్షన్ 11 ఇవ్వాలని కూడా ఆ రూల్ కూడా ఏం పాటించట్లేదు వాళ్ళు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ 2016 అయిన మెయిన్స్లో సెక్షన్ 3లో ఇచ్చినట్టున్నాడు కదా, అర్బనైజేషన్ క్వశ్చన్ సెక్షన్ 3లో ఇచ్చినట్టు. టెక్నికలీ స్పీకింగ్ అర్బనైజేషన్ ఐదర్ ఎకనామిక్ గ్రోత్లో అయినా రావాలి లేదా సోషల్ ఇష్యూస్లోనే రావాలి, కానీ సెక్షన్ 3లో ఇచ్చాడు. సో ఈ డివిజన్ కూడా ఏమీ పాటించట్లేదు టీఎస్పీఎస్సీ. సో విచ్ మీన్స్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, అట్లా ఇవ్వడమే బెటర్. ఎందుకు అని అంటే లైక్ దెన్ యుల్ జస్ట్ ట్రై టు లింక్ ఎవ్రీథింగ్, యూ విల్ హ్యావ్ ఎ హోలిస్టిక్ పిక్చర్. సో ఏది స్కిప్ చేస్తాం ఏది చేస్తాం అదంతా అది మీ చాయిస్, స్కిప్ చేయొద్దు ఏది. బట్ మేము ఇందులో ఇది ఒకటి చదువుతాము, లేదా ఎకానమీ కష్టం కాబట్టి ఇది ఒకటి చదువుకుంటాము, ఇది రాసేస్తాము అని కొన్ని ప్లాన్స్ ఉంటాయి. వర్కౌట్ అయితే వర్కౌట్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ అని వస్తుంది మళ్ళీ. సో మీనింగ్ అట్లా ఇట్స్ అ వెరీ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎండ్ ఆఫ్ ద డే. సో ప్రిలిమ్స్ చూసిన తర్వాత ఇంకా అర్థమైపోయింది పేపర్ ఏందనేది అసలు. సో అట్లా చాయిస్ వదిలేసి ఇది వదిలేసి రాస్తాము, ఎందుకంటే ఆబ్వియస్లీ దేర్ విల్ బీ సమ్ ఈజీ ఏరియాస్, దేర్ విల్ బీ టఫ్ ఏరియాస్ ఫర్ ఎవ్రీ వన్, రిమెంబర్ దట్. అండ్ టెన్షన్ అవ్వద్దు దాని గురించి, ఖచ్చితంగా కష్టం ఉంటుంది, పర్టిక్యులర్లీ ఎకానమీ. I know, I am with you guys on that. So economy is, yes, of all the essays, yes, ఈ economy అన్న వర్డ్ కనిపిస్తే అని అనిపిస్తుంది. బట్ one thing is, when you are writing, so let's address first of all, do not isolate this. దీన్ని ఒక్కదాన్ని సపరేట్ చేసేసి చదవద్దు. ఇన్ఫ్యాక్ట్ ఈ 2 కూడా both of them go together actually. ఎందుకు అని అంటే end of the day it's all about economy and economic growth and justice. What do we mean by justice? మీ ప్రియాంబుల్లో ఉంది, జస్టిస్కి మీనింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి.
It's basically about equity and equality. It's about equity and equality, justice. So, roughly em adugutundi ee essay or syllabus, this line of the syllabus is asking you to talk about economic growth, of course, and issues associated with it, and how or whether that growth is equitable and whether there is equal opportunity for everyone to take part in that growth. Fruits of development, fruits of growth ప్రతి ఒక్కరికి వస్తున్నాయా రాట్లేదా? రాట్లేదు అని అంటే అది సోషల్ ఇష్యూ కాదా? రాట్లేదు అని అంటే సోషల్ ఇష్యూ అది. అండ్ ఎవరికి రావు? సెక్షన్స్. పాపులేషన్ మొత్తం కెన్ బి డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ సెక్షన్స్. Generally, the sections of population are the social categories of people. They are the one who are not having economic justice. They are not having economic justice. Which means, social issues, social issues and social problems. ఈ రెండు కూడా ఆటోమేటిక్గా దీనికి లింకే. వీటిని అడ్రస్ చేయగలిగినప్పుడే దేర్ విల్ బి జస్టిస్. There will be justice. And of course, social justice. And there will be social justice only when you have economic justice. Economic justice lekunda social justice, political justice meaningless. Em cheskuntaru. So, this entire, both of them are together actually. In fact, they could have just put this line as the first line of the syllabus. Then they could have added this. బట్ ఇట్ డజంట్ మ్యాటర్. జస్టిస్ అన్న పదం వాడినారు కాబట్టి జస్టిస్ ఎవరికి వస్తుంది, ఎవరికి రావట్లేదు, ఎవరికి రావాలి. సో కీప్ ఇన్ మైండ్ దట్ జస్టిస్ హియర్ బేసికలీ ఈజ్ అబౌట్ వెదర్ వీఆర్ హ్యావింగ్ ఈక్విటబుల్ గ్రోత్. దాన్నే ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు, దాన్నే ఇంకా రకరకాలుగా మాట్లాడచ్చు. సో దట్ వీ విల్ సీ. అండ్ ఆల్సో ఈ సెకండ్ సెక్షన్ తీసేస్తే డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అండ్ హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. థర్డ్ సెక్షన్ చూస్తే అగైన్ యువర్ ఎకానమీ ఆర్ ఎకనామిక్ గ్రోత్ విల్ ఆల్వేస్ హ్యావ్ a direct bearing on S&T, science and technology. Without technology, there is no economic growth, particularly in today's economic world, in today's world order. And finally, education and human resource development. Economic growth ekkadi nunchi vastadi? The inputs of one of the important input of economic growth is human capital. So this is nothing but creation of human capital. So that's how you can interlink. Then the next issue that we need to look at is how to prepare or what to prepare for economy related essays. What to prepare for economy related essays. So it is about issues of economic growth. Issue ante ikkada problems ani kaadu. Manaki general ga normal in English we think that issue means just oka issue ayipindi ante issue ante problem ani kaadu. It is about the details, the in and outs, various factors ani ardham of economic growth and the justice component. So, first and foremost, what to write or what to study. Essay ane gaadu, but I'll only talk about my part of the essay. If you have done your preparation in a very proper way, in a way that is supposed to be, ante meeru migita papers anni, particularly economy paper, S&T paper, and education separate paper em ledu, governance, polity and governance lo vachestadi. So aa migita papers endukante oka common question untadi, essay content etla పట్టుకొని సపరేట్గా ఒక ఎస్ఏ బుక్ పట్టుకొని చదువుతుంటాము. చదవచ్చు, తప్పలేదు, ఓపిక ఉండి చదవగలము అని అనుకున్నప్పుడు చదవచ్చు. కొన్ని ఇన్పుట్స్ ఖచ్చితంగా వస్తాయి ప్రతి బుక్లో నుంచి, తప్పేం లేదు చదవడం. కానీ జనరల్లీ స్పీకింగ్
if you have prepared well enough for the rest of those papers, that is your polity and governance plus SNT కూడా డైరెక్ట్గా ఏమీ అవసరం ఉండదు, బట్ అవర్ ఎకానమీ పేపర్ ఏదైతే ఉందో అండ్ ఆల్ ద కరెంట్ అఫైర్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద పాస్ట్ 1.5 years, ఇవి సరిగ్గా చదివితే మీకు యూ విల్ హ్యావ్ మోర్ దాన్ ఇనఫ్ కంటెంట్. రిమెంబర్ దట్. మీరు ప్రిపేర్ అయిపోయిన మిగతా పేపర్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ చాలు. ఎస్సేకి సపరేట్గా కంటెంట్ బుక్ పట్టుకొని ఒక ఎస్సే బుక్ పట్టుకొని కొనుక్కొని చదువుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. రిమెంబర్ దట్. సో వాట్ టు స్టడీ అనే దానికి అది అఫ్ కోర్స్ ఈ వాట్ టు స్టడీ దగ్గరనే న్యూస్ పేపర్స్ విల్ కాంట్రిబ్యూట్ అలాట్, విల్ హెల్ప్ యూ అలాట్. పర్టికులర్లీ ఎకానమీ రిలేటెడ్ ఎస్సేస్ గురించి మాట్లాడుతున్నాం మనం. సో ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఐ డిస్కరేజ్ టేకింగ్ అన్ ఎస్సే బుక్ సపరేట్లీగా. ఒక ఎస్సే బుక్ తీసుకొని నేను ఎకానమీ ఎస్సేస్ చదువుకుంటున్నాను లేదా నేను సోషల్ ఇష్యూస్ ఎస్సే చదువుకుంటున్నాను అన్న ప్రాసెస్ కంప్లీట్లీ డిస్కరేజ్. అట్లా చేస్తే లైక్ ఆ ఫ్లో రాదు, మీకు మీరు రాయలేరు ఎస్సేని. బికాస్ దట్ బుక్ విల్ ఓన్లీ టెల్ యూ టు థింక్ లైక్ దిస్, రీడ్ లైక్ దిస్, అంతే. ఏదన్నా ఫ్యాక్ట్స్ ఉంటాయా ఆ ఫ్యాక్ట్స్ తీసుకొని వాడుకుంటాం, అదంతా ఓకే. మీరు ఇది సరిగ్గా చేస్తే ఇది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు, ఏ ఫ్యాక్ట్ని వాడుకోవాలి ఏ ఫ్యాక్ట్ని వాడుకోవద్దు అనేది, అది ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. సో వాట్ టు స్టడీ అన్న క్వశ్చన్కి యువర్ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్, ప్లస్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్ రీడింగ్ దట్ యూ మస్ట్ హవ్ గివెన్ ఫర్ ద పాస్ట్ 1.5 years. సో ఆ 1.5 years నుంచి చదివింది సరిపోతుంది. దెన్ వాట్ టు రైట్. ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ మీకు ఆ మిగతా 5 syllabus lines ఆర్ వెరీ ఈజీగా మేము దాన్ని బ్యాలెన్స్ చేసేస్తాం. బట్ సమ్హౌ ఎకనామిక్ గ్రోత్, ఈ ఎకానమీ రిలేటెడ్ ఎస్సేసే కొంచెం కష్టం అని అనిపించవచ్చు రాయడానికి. రిమెంబర్, దిస్ ఈజ్ అన్ ఎస్సే. ఎనీ ఎస్సే, దిస్ ఈజ్ నాట్ ఎ టెక్నికల్ ఎస్సే. మీనింగ్ మీరు దీన్ని ఒక ఎకానమిస్ట్ పేపర్కో ఒక ఎకానమిస్ట్కో ఇవ్వడానికి రాయట్లేదు. దిస్ ఈజ్ ఎ జనరల్ ఎస్సే. మీనింగ్ యూ డు నాట్ హ్యావ్ టు రైట్ any of the technical concepts that you generally read in economy. మీరు ఏది కూడా రాయాల్సిన పని లేదు, రాయద్దు కూడా. ఇన్ఫ్యాక్ట్ ఎందుకు అంటే ఇట్స్ అ జనరల్ ఎస్సే. బీ కేర్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా టెక్నికల్ కాన్సెప్ట్, ఎకానమీ నుంచి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చేసి ప్యూర్ ఎకనామిక్ వర్డ్స్ పడేసి రాస్తే అది డిస్కరేజ్ చేయొచ్చు. లైక్ దే విల్ డిస్కరేజ్ యూ టు రైట్ లైక్ దట్. ఎగ్జామినర్ విల్ బి ఇరిటేటెడ్. బెస్ట్ ఎగ్జాంపుల్, హిందూ. మీరు న్యూస్ పేపర్ చదువుతారు, ఇంగ్లీష్ మీడియం రాసేవాళ్ళు హిందూ చదువుతారు, తెలుగు మీడియం రాసేవాళ్ళు ఈనాడు, ఇది చదువుతాం మనం. అవి ఈ 2 పేపర్లే మనం చదివేది, రైట్? అది చదువుతున్నప్పుడు ఎకానమీ రిలేటెడ్ ఎస్సేస్లో మీకు ఏం ఎకానమీ తెలియకపోయినా, అంటే బేసిక్గా మీకు ఎంత తెలుసో ఆ నాలెడ్జ్తోని ఒక ఎకానమీ మీద ఎస్సే ఆర్టికల్ చదివితే అర్థమవుతుంది కదా. అందులో టెక్నికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయా? ఏమీ లేవు. జీడిపి అన్న పదం వాడతాం, అఫ్ కోర్స్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నప్పుడు జీడిపి అని వాడకుండా చెప్పడానికి ఉండదు. బట్ అదర్ దాన్ దట్ యూ వోంట్ బి ఎక్స్ప్లెయినింగ్ వాట్ మానిటరీ పాలసీ ఎట్లా కండక్ట్ చేస్తాము, ఎంపీసీ ఏం చేస్తుంది, ఇవన్నీ టెక్నికల్ కాన్సెప్ట్స్ అయిపోతాయి. ఇంట్రెస్ట్ రేట్స్ గురించి మాట్లాడతాం అంతే మనం. ఇంట్రెస్ట్ రేట్స్ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే ఇన్ ద ఎకనామిక్ గ్రోత్ బికాస్ ఇట్ మేక్స్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చీపర్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చీప్ ఉంటేనే ఇండస్ట్రియలిస్ట్ ఇన్వెస్ట్ చేస్తారు. ఈ టోన్ ఉండాలి అంతే తప్పించి ఆర్బీఐ మానిటరీ పాలసీ, బైమంత్లీ మానిటరీ పాలసీ కండక్ట్ చేసింది, ఆ బైమంత్లీ మానిటరీ పాలసీలో ఎక్స్టర్నల్ మెంబర్ రిజెక్ట్ చేశాడు, అదంతా న్యూస్ పేపర్లో వస్తుంది. అన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఎస్సేలో మనకు అవసరం ఉండవు అసలు. మీనింగ్ వాట్ టు రైట్ అన్నదానికి జనరలిస్టిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎకనామిక్ ప్రాసెసెస్, జనరలిస్టిక్ ఎక్స్ప్లెనేషన్ చాలు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగచ్చు. ఎకానమీ కాబట్టి 3 sectors ఉంటాయి కాబట్టి, ప్రైమరీ సెక్టర్ agriculture, crisis in agriculture. Do you think there is a crisis in agriculture, in Indian agriculture? ఉందా లేదా? మనకు కొంతమందికి ఉందనిపించవచ్చు, కొంతమందికి లేదనిపించవచ్చు. సో క్రైసిస్ ఇన్ అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు లైక్ మళ్ళీ వెళ్ళిపోయి మొత్తం ఎకనామిక్ అగ్రికల్చరల్ డెఫినేషన్స్ రాసేసి దాంట్లో సబ్ సెక్టర్స్ ఉంటాయి, అలైడ్ సెక్టర్స్ ఉంటాయి. అఫ్కోర్స్ అలైడ్ సెక్టర్స్ గురించి మాట్లాడతాం, ఎందుకంటే వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ అగ్రికల్చర్ యూ ఆల్సో టాక్ అబౌట్ అలైడ్ సెక్టర్స్. But don't have to go into the technicals when you are writing an essay, remember that. In fact, keep the technicals as limited as possible. I always tell one thing, there used to be a Richard Feynman's frame here. తీసేసినట్టారు ఇప్పుడు. రిచర్డ్ ఫెయిన్మెన్ ఇది వినుంటారు మీరు, రిచర్డ్ ఫెయిన్మెన్ అని చెప్పి. సో ఈజ్ అ ఫిజిసిస్ట్, నోబెల్ విన్నింగ్ ఫిజిసిస్ట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ ఎవర్ హిస్టరీలో అంటారు.
సో he tells one thing, whenever you are explaining, అంటే అది తన టీచర్ కాన్సెప్ట్లో చెప్తాడు, టీచర్ అని కాదు, ఎవరైనా చదువుకున్నప్పుడు ఏదైనా కొత్తగా నేర్చుకున్నప్పుడు ఒక కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు మీరు చదివిన తర్వాత అది మీకు అర్థమైందా లేదా అని టెస్ట్ ఏంటి అని అంటే ఒక స్కూల్ పిల్లాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ అది వాడికి అర్థం కావాలి, తర్వాత ఒక గ్రాడ్యుయేట్ లెవెల్లోనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాడికి అర్థం కావాలి, తర్వాత ఆ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్, మీరు ఎక్స్పర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ స్టార్ట్స్ విత్ యూ బీయింగ్ అన్ ఎక్స్పర్ట్. సో మీ సమవుజ్జితోటి మీ అదే ఫీల్డ్లో ఇంకొక ఎక్స్పర్ట్ ఎవడైతే ఉంటాడో వాడితో మాట్లాడితే కూడా వాడికి అర్థం కావాలి. ఈ మూడు అయితే ఆ టాపిక్ పైన మీ గ్రిప్ ఉన్నట్టు. మీనింగ్ స్కూల్ పిల్లోడికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు మీ క్లాస్మేట్తో మాట్లాడరు కదా. లైక్ వైజ్ కొంచెం చదువుకున్నోడికి వాడికి ఇంకొంచెం డిఫికల్ట్, స్కూల్ పిల్లోడితో కంపేర్ చేసి ఇంకొంచెం టెక్నికల్ వర్డ్స్ పెడతాం. ఫైనల్గా మీ కాంపిటీటర్తో మీ పియర్తో మాట్లాడుతున్నప్పుడు, మీ క్లాస్మేట్తో మీ టీచర్తో మాట్లాడుతున్నప్పుడు స్కూల్ పిల్లోడికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయరు, చేస్తే చికాకు వస్తుంది. వెన్ కెన్ యూ డూ దట్? వెన్ యూ హ్యావ్ ద గ్రిప్ ఆన్ ద సబ్జెక్ట్. లైక్ వైజ్ మీరు రాస్తున్న ఎస్సే కూడా అట్లానే ఉండాలన్నమాట. కీప్ ఇన్ మైండ్ దట్ ద ఎవాల్యుయేటర్ వాడు చదవలేదు, పేపర్ 4 చదవలే, వాడు ఎకనామీ చదవలే, వాడు ఎకానమీ పేపర్ చదవలేదు. సో వాడికి మీరు ఎకానమీ నేర్పియద్దు, గుర్తుపెట్టుకోండి. వాడికి ఎకానమీ నేర్పి వాడికి టైము లేదు, ఓపిక లేదు. వాడు టకా వాడికి ఇచ్చిన 15-20 పేపర్లు కరెక్ట్ చేసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, పిల్లలతో ఆడుకోవాలి వాడు. సో డోంట్ ట్రై టు టీచ్ హిమ్ ఎకానమీ. మీనింగ్ వెన్ యు ఆర్ రీడింగ్ ద ఎస్సే, ట్రై టు రీడ్ ఇట్, ట్రై టు సీ వెదర్ ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ దోస్ థింగ్స్, అసలు ఎకానమీతో సంబంధం లేనివాడు కూడా మీ ఎస్సే చదివితే వాడికి అర్థమవుతుందా, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. వాడు పక్కన డిక్షనరీ పెట్టుకోడు, వాడు పక్కన గూగుల్ ఉండదు. మీరు ఒక పదం రాస్తే ఏంటి పదం అని వెతకడానికి, అదొక్కటే టెస్ట్, గుర్తుపెట్టుకోండి. మీనింగ్ ఎస్సే షుడ్ బి సింపుల్ లాంగ్వేజ్లో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద ఎస్ఎస్ వేరు, ఎకానమీ రాస్తున్నప్పుడు మనకు చదువుకున్న ఎకానమీ నాలెడ్జ్ని టపా వేసేయాలనిపిస్తుంటుంది. జస్ట్ అదొక్కటి గుర్తుపెట్టుకోండి అంతే. ఎస్సే చదువుతున్నప్పుడు దట్ గై డూ నాట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ ఎకానమీ, రిమెంబర్ దట్. అంటే ఎకానమీ కాన్సెప్ట్స్ వాడికి తెలియదు, అవసరం లేదు, తెలియాల్సిన వాడు మీ పేపర్ ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి. తెలియని వాడు కూడా జనరల్ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఆ నాలెడ్జ్తోనే వాడు ఎస్సే ఉంటాడు, ఎస్సే కరెక్ట్ చేసేవాడికి ఉంటుంది అనుకొని అది అర్థమయ్యేటట్టు రాస్తే సరిపోతుంది అంతే. దెన్ వాట్ టు రైట్ విత్ రెస్పెక్ట్ టు దట్, యూ ఆల్సో హ్యావ్ ద క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. సో ఎకానమీ రాస్తున్నప్పుడు దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఎకానమీ కంపేర్ టు అదర్ facts compared to other SS. Yes, the budget చూసినా, economic survey చూసినా, there will be lots and lots of numbers. So unless, remember that not everyone is good with numbers, I agree with that, first of all. Number 2, even if you are good with numbers, do not try to, మీ numbers బాగా గుర్తున్నాయి కదా అని చెప్పేసి ప్రతిదీ numbers తో ఆర్గ్యూ చేయొద్దు. డోంట్ బ్రింగ్ ఇన్ న్యూమెరికల్స్, డోంట్ బ్రింగ్ ఇన్ ద నంబర్స్. గ్రోత్ రేట్ అవ్వచ్చు, లేదా బడ్జెట్ ఎలొకేషన్స్ అవ్వచ్చు, లేదా లాస్ట్ ఇయర్ ఏదైనా నెంబర్ అయి ఉండొచ్చు. యు నో వాట్ ఐమ్ స్పీకింగ్ అబౌట్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ విత్ ఇన్ ద ఎకానమీ. నేను ఏం మాట్లాడుతున్నా మీకు అది తెలుసు. సో ఈ నంబర్స్ గురించి ఒకటి ఏంటి అని అంటే, డూ నాట్ ఓవర్ కోట్ ద నంబర్స్. బేసిక్ గ్రోత్ రేట్, సెక్టోరల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది, ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది, మన ఫారెక్స్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటి మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో ఒక 5 to 10 మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ ఉంటాయి. ఆల్ ఆఫ్ యూ నో దట్ ఆల్రెడీ. సో ఈ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది తప్పించి గ్రోత్ రేట్ లాస్ట్ ఇయర్ అంతుంది, ఈ ఇయర్ ఇంత అయింది, సో డిక్రీజ్ అయిపోయింది, ఎకనామిక్ సర్వే ఇది చెప్తుంది, ఎకనామిక్ సర్వేని 1-2 ఎస్సే మొత్తంలో 1-2 సార్లే కోట్ చేయాలి, మీరు గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్స్ కోట్ చేయకపోయినా పర్లేదు, బట్ ప్రతి పేరాకోసారి ఎకనామిక్ సర్వే కోట్ చేస్తే అది మీరు ఎకనామిక్ సర్వే మీద అనాలిసిస్ రాసినట్టు ఉంటుంది, ఎస్సే రాసినట్టు ఉండదు, గుర్తుపెట్టుకోండి అది. సో డూ నాట్ ఓవర్ కోట్ నంబర్స్, ఆల్వేస్ రిమెంబర్ దట్. దెన్ సో ఎస్, ఫ్యాక్ట్స్ అవసరం లేదని నేను అనట్లేదు, ఫ్యాక్ట్స్ అవసరమే, ఫ్యాక్ట్స్ కావాలి. అన్లెస్ స్పెసిఫికల్గా ఒక కంపారేటివ్ అనాలిసిస్ చేయండి ఎడ్యుకేషన్ పైన గవర్నమెంట్ పెడుతున్న ఎక్స్పెండిచర్ ఆర్ వాట్ ఆర్ ద ఎలొకేషన్స్, బడ్జెటరీ ఎలొకేషన్స్ గురించి. ఎందుకంటే కొన్నిసార్లు ఎస్సే స్టేట్మెంటే 4 lines ఇస్తున్నారు.
సో ఆ 4 లైన్స్ ఇచ్చినప్పుడు స్పెసిఫిక్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకటే లైన్ ఇస్తేనేమో జర్నలిస్టిక్ ఎస్సే అవుతుంది. 4-5 లైన్లు ఇస్తున్నప్పుడు వాడు ద మీనింగ్ ఆఫ్ అన్ ఎస్సే విచ్ హ్యాస్ 4 or 5 లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్ ఈజ్ దట్ హీఈస్ ఆస్కింగ్ యూ టు బి ప్రిసైజ్. హీఈస్ ఆస్కింగ్ యూ టు బి మోర్ ఫోకస్ ఆన్ వాట్ ఐ హ్యావ్ స్పోకెన్ అబౌట్. డోంట్ టెల్ మీ ఎవ్రీథింగ్ అండర్ ద స్కై. రిమెంబర్ దట్. సో ఫ్యాక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ అట్లా అని చెప్పేసి మొత్తం పేజ్ నిండా నెంబర్స్ కనిపించద్దు, నచ్చదు అది ఫ్లో, బికాజ్ ఇట్ డిస్టర్బ్స్ ద ఫ్లో ఆఫ్ ద ఎగ్జామినర్. చదువుతున్నోడికి మీరు నెంబర్స్ ఇస్తే నెంబర్స్ సెంటెన్సెస్ సింక్ అవ్వవు ఎప్పుడు కూడా. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఫర్ పీపుల్ హూ ఆర్ నాట్ గుడ్ విత్ స్టాటిస్టిక్స్, హూ ఆర్ నాట్ గుడ్ విత్ నెంబర్స్, డు నాట్ వరీ. మీ డీసెంట్ ప్రిపరేషన్ అంటే అర్థం ఏంటి అని అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీకు రఫ్గా అయినా గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పార్టీకి అందరికీ ఎకానమీ చదివేసినారు కాబట్టి ఫిజికల్ డెఫిసిట్, ఇండియా ఫిజికల్ డెఫిసిట్ చాలా దరిద్రంగా 20% ఆఫ్ జీడీపీ ఉంది ఇండియా ఫిజికల్ డెఫిసిట్ అని అనుకున్నారు అనుకోండి, ప్రిపరేషన్ సరిగ్గా చేయనట్టు మీరు. లేదు, ఇండియా జీడీపీ 4 to 5% ఆఫ్ జీడీపీ ఉందంటే ఇట్స్ ఓకే, అది 3.5% ఉన్నా కూడా పర్లేదు. ఒక్కొక్క ఇయర్ 4 అవుతుంది, ఒక్కొక్క ఇయర్ 5 అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ టైంలో more than 5 కూడా అయింది, ఈవెన్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా. సో యూ డోంట్ హ్యావ్ టు బీ ప్రిసైజ్ వైల్ గివింగ్ ద స్టాటిస్టిక్స్, బట్ తెలియనప్పుడు తప్పు స్టాటిస్టిక్స్ ఇవ్వద్దు. అట్లానే ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ మొత్తం ఎందుకు అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్ పడిపోయినాయి లాస్ట్ 1 month, 2 months, 3 months నుంచి, బికాస్ ఆఫ్ సర్టన్ మెజర్స్ దట్ RBI is taking. The newspapers are reporting that India's forex reserves have fallen to the historic low కాదు, but the lowest number in the past 8 years, lowest number in the last 10 years. అదొకటే చదువుంటాం. ఎందుకంటే అందరం ఒకటే, మనం న్యూస్ పేపర్లో హెడ్లైనే చదువుతాం, మనం కిందికి పోయి కంటెంట్ అంతా చదివే ఓపిక ఉండదు. సో హెడ్లైన్లో ఆడు ఏమంటాడు, ఫారెక్స్ రిజర్వ్స్ పడిపోతున్నాయి అంటాం. సో అతి తెలివితో పోయేసి ఫారెక్స్ రిజర్వ్స్ $100 billion పడిపోయినాయని రాయొద్దు. పడ్డాయి ఫారెక్స్ రిజర్వ్స్, ఎస్ బిలియన్స్ పడ్డాయి, 20 billion, 30 billion పడ్డది, కానీ అది 100 billion పడిపోలే. అక్కడే 500, 600 అక్కడక్కడే తిరుగుతుంది. సో కోట్ చేస్తున్నప్పుడు కూడా యూ కాంట్ జస్ట్ కోట్ అవుట్ ఆఫ్ ద పార్క్ నెంబర్. రఫ్గా దగ్గరలో ఉండే నెంబర్ కోట్ చేస్తే ఎవరు ఏమనరు. అసలు తెలవలేదు అనుకోండి, అస్సలు అవసరం లేదు. యూ కెన్ జస్ట్ సే దట్ మన ఎక్స్పోర్ట్స్ పడిపోతున్నాయి, ప్రూఫ్ ఏంటి అని అంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా పడిపోతున్నాయి, ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు, అది ఇంకో ప్రూఫ్. ఫారెక్స్ రిజర్వ్స్ పడిపోతున్నాయి అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ అ కపుల్ ఆఫ్ థింగ్స్. ఎక్స్పోర్ట్స్ పడిపోతున్నాయని ఒకటి అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కంట్రీలోకి రావట్లేదు అని అనొచ్చు, మనం ఇంపోర్ట్స్ కూడా ఎక్కువ చేస్తున్నామని అనొచ్చు. ఇఫ్ యూఆర్ ఇంపోర్టింగ్ మోర్ దెన్ వీ హ్యావ్ టు పే. ఎసెన్షియల్ ఇంపోర్ట్స్ ఎట్లాగూ ఉంటాయి, వాటిని ఆపలేము, సో వాటికి మనం పే చేస్తాం. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అట్లా అనాలిసిస్ ఇచ్చినా చాలు. అండ్ అనదర్ క్వశ్చన్ ఈజ్ ఫ్లో చార్ట్స్. ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎకానమీ ఎస్ఏ ఈజ్ ఫ్లో చార్ట్స్ ఇక్కడ యూజ్ చేయొచ్చు. మీరు సోషల్ ఇష్యూస్లోనో లేకపోతే ఇంకా పాలిటీలోనో ఫ్లో చార్ట్స్ వేస్తే అంత బాగోదు చూడడానికి, ఎందుకంటే ద టాపిక్ మైట్ నాట్ వారెంట్ ఎ ఫ్లో చార్ట్ ఇన్ దట్ పేపర్స్, ఇన్ దోస్ సెక్షన్స్. బట్ ఎకానమీ ఎస్సేస్లో ఫ్లో చార్ట్ తోటి మీరు ఇంకా ఎక్కువ చెప్పచ్చు. యూ కెన్ టెల్ మోర్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు యూజ్ ఫ్లో చార్ట్. అగైన్ మన దగ్గర ఏంటంటే ఒక ప్రాబ్లం ఏముంటుందంటే, మనకి ఏదన్నా చెప్తే అది ఖచ్చితంగా పెట్టాల్సిందే. అది ఫ్లో చార్ట్ వేయమన్నారు కాబట్టి ఫ్లో చార్ట్ వేయొచ్చు అన్నారు, నేను వేసేస్తాను అంతే. ఫ్లో చార్ట్ని ఎట్లనైనా వేయాల్సిందే నేను. ఎందుకంటున్నా మాట, ఎస్ఏ స్టార్టింగ్ గురించి కామన్ క్వశ్చన్ అందరికీ, ఎస్ఏని ఎట్లా స్టార్ట్ చేయాలి? ఎవరో ఎప్పుడో, ఇట్స్ ఓకే, ఇట్స్ ఎ గుడ్ వే ఆఫ్ స్టార్టింగ్ ఎస్ఏ, నో క్వశ్చన్స్ అబౌట్ దట్. స్టోరీస్, ఫేబుల్ స్టోరీస్ తోటి ఎస్ఏ రాయడం. ట్రస్ట్ మీ, 8 out of 10 people, when all the essay papers are put at one place, 8 out of 10 people will use the story narrative. స్టోరీతోనే స్టార్ట్ అవుతుంది ఎస్ఏ. ఎవరు రాయనప్పుడు ఒక స్టోరీతో రాస్తే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఒప్పుకోవాలి, మనం ఏం పెద్ద భయంకరమైన స్టోరీ టెల్లర్లం కాదు. మనం స్టోరీ రాసినామంటే అది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆడొచ్చాడు, ఇడు పోయాడు, ఇడు కొట్టాడు, పోయాడు, అంతే. అట్లానే రాస్తాం మనం స్టోరీ రాస్తే. సో వీఆర్ నాట్ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్స్. బట్ స్టిల్ పీపుల్ విల్ ఆల్వేస్ హ్యావ్ దిస్ క్వశ్చన్ ఆఫ్ వెదర్ వీ కెన్ రైట్ అన్ ఎస్సే, వెదర్ వీ కెన్ స్టార్ట్ అన్ ఎస్సే బై స్టోరీ టెల్లింగ్ విత్ ఎ స్టోరీ, విత్ సమ్ స్టోరీ. దెన్ అగైన్ ఇక్కడ కూడా మిక్స్డ్ డివైడెడ్ టాక్ ఉంది. somehow I don't like that story way of writing, because it's becoming artificial.
బలవంతంగా రుద్దుతున్నట్టుంది. అది ఏం అడిగినా కూడా ఒక స్టోరీ తీసుకొచ్చి స్టోరీని పెడుతున్నాము అని. సో బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్టోరీ టు టెల్, యూ కెన్ ఆల్వేస్ డూ దట్. పర్టిక్యులర్లీ నాకు స్టోరీ అంటే లైక్ ఎవరిదో ఏదో అయిందనే కన్నా కూడా ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎ పర్సనలైజ్డ్ స్టోరీ, దట్ విల్ బి అప్రిషియేటెడ్. నాకు అది కొంచెం బెటర్ అనిపిస్తుంది. జస్ట్ గివింగ్ యూ మై థాట్స్. పర్సనలైజ్ స్టోరీ అని అంటే మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇట్ విల్ బి గుడ్. బట్ కేర్ఫుల్, మన పర్సనల్ ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉండాలి అని అంటే అది అందరూ కనెక్ట్ చేసుకోగలిగే ఎగ్జాంపుల్ ఉండాలి. మన ఇంట్లో ఒక్కటైనప్పుడు మన ఊర్లో అయిన దాన్ని ఇది ఎక్కడైతుంది ఇక్కడ అవ్వట్లేదు కదా అన్న లాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వద్దు. సో దట్ ఈస్ వన్ థింగ్. స్టోరీ ఆర్ నాట్ స్టోరీ, దిస్ ఈస్ పర్టికులర్లీ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ గుడ్ విత్ స్టోరీ. సార్ మాకు స్టోరీ రాయడం రాదు, అంత ఆలోచించడం రాదు. డో వరీస్, జస్ట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద ఎస్సే. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్. స్టోరీ ఒక వే స్టార్ట్ చేయడం, లేదా ఊరికే పేసేయచ్చు. ఇట్లా ఈ రోజుల్లో చాలామంది అది అనుకుంటున్నారు ఒక పర్టికులర్ ఇష్యూ గురించి. దీస్ డేస్ ఇట్స్ ఆఫెన్ సెడ్ దట్ డైరెక్ట్లీ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోవడమే టాపిక్లకి. దీస్ డేస్ వీఆర్ ఆఫెన్ లిజనింగ్ టు ఫార్మర్ సూసైడ్స్, క్రైసిస్ ఇన్ అగ్రికల్చర్ అనుకోండి, ఆర్ స్టార్ట్ విత్ ఎనీ రిపోర్ట్తో కూడా స్టార్ట్ చేయొచ్చు అంటారు. యా, యూ కెన్ డూ దట్. నెంబర్స్ ఉంటే ఎన్సీఆర్బీ డేటా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇంకా ఏదన్నా పెద్ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే యూజ్ చేసుకోవచ్చు, ఎన్ఎఫ్హెచ్ఎస్ యూజ్ చేసుకొని రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్. బికాజ్ రూరల్ ఏరియాస్లో పీపుల్ ఉన్నారంటే అగ్రికల్చర్ బాగుంటుంది, వాళ్ళ హెల్త్ స్టాటిస్టిక్స్, లేకపోతే పడిపోతుంది. సో ఇట్స్ ఆఫెన్ సెడ్ దట్ దీస్ డేస్ వీఆర్ హియరింగ్ a lot of newspaper coverage. So you can do like that completely. Or నాకు క్రైసిస్ ఇన్ అగ్రికల్చర్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది కూడా నాకు అది మైండ్లో ఉంది. సో క్రైసిస్ ఇన్ అగ్రికల్చర్, డైరెక్ట్లీ జంప్ ఇన్ టు క్రైసిస్ ఇన్ అగ్రికల్చర్. No matter what, no matter how many steps the government has taken, it is a reality, it is a sad reality that Indian economy, Indian agriculture is in crisis. You are saying that yes, government must steps తీసుకుంది, అయినా కూడా సరిగ్గా లేదు. సో డైరెక్ట్లీ యూ కెన్ జంప్ ఇన్ టు ద టాపిక్. సో స్టోరీ అవ్వచ్చు, కొటేషన్ అవ్వచ్చు. జనరల్గా ఎకానమీ ఎస్సేస్కి కొటేషన్స్ కూడా రాయొచ్చు, రాసే స్కోప్ ఉంటుంది, కానీ కష్టం, అది ఎక్కువ ఉండవు, ఇచ్చిన టాపిక్ని బట్టి ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దెన్ స్కోప్ ఆఫ్ ఎకానమీ ఎస్సే, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీనింగ్ వెన్ యూ వాంట్ టు look into the economy essay, or when you are preparing economy issues and justice, ekkadi varaku prepare avvachu economy lo, or what can be the probable question, anticipation of questions ekkadi varaku raavachchu. Just give me some inputs. You are reading economy, where should you draw the line? Okay, ఇది economy loki raadu, ఇది ఇంకో మాడ్యూల్ లోకి వచ్చేస్తుంది, అక్కడ ఆపేద్దాం మనము అని. Just give me some inputs, online and offline, both of you. అంటే ఏ క్వశ్చన్ రావచ్చు, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. 6 ఉంటే మొత్తము కొన్ని ఇగ్నోర్ చేస్తున్నారు, కానీ ఎకానమీని ఎప్పుడు ఇగ్నోర్ చేయరు. అంటే ఎకానమీ మాడ్యూల్లో ఎస్సేని ఎప్పుడు ఇగ్నోర్ చేయరు. ఆ కల్చరు అది కొంచెం ఇగ్నోర్ చేస్తే చేయొచ్చు, కానీ బట్ దే విల్ నాట్ ఇగ్నోర్ ఎకానమీ, ట్రస్ట్ మీ. సో వాట్ కెన్ బి ద ప్రాబబుల్ డైమెన్షన్స్ ఇన్ విచ్ దీస్ ఎకానమీ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్? ఏమేమి అడగచ్చు? ఎస్, స్ట్రైట్ ఫార్వర్డ్గా గ్రోత్ ఇన్ ఎకానమీ, ఎకనామిక్ గ్రోత్ గురించి అడగచ్చు. ఎస్, అన్ఎంప్లాయ్మెంట్ గురించి అడగచ్చు. క్రైసిస్ ఇన్ ఎ పర్టికులర్ సెక్టర్ అడగచ్చు. క్రైసిస్ ఇన్ ఎ పర్టికులర్ సెక్టర్, అది ప్రైమరీ అవ్వచ్చు, సెకండరీ అవ్వచ్చు, టెర్షరీ అవ్వచ్చు. దెన్ టెక్నాలజీని రిలేట్ చేస్తా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచరిస్టిక్ అడగాలనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని గురించి మాట్లాడవచ్చు. లేదా డిజిటల్ రూపీ గురించి అడగచ్చు, బికాజ్ ఇట్ హ్యాస్ బిన్ ఇన్ న్యూస్. డిజిటల్ రూపీ గురించి మాట్లాడితే ఆటోమేటిక్గా క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడాల్సి వస్తుంది, కాబట్టి క్రిప్టో కరెన్సీ అడిగే బదులు డిజిటల్ రూపీ గురించి అడగచ్చు, బికాజ్ ఇట్స్ ద మోస్ట్ హ్యాపెనింగ్, ఇట్స్ ద మోస్ట్ రీసెంట్ revolutionary step that the government of India has, RBI and government of India have taken. So ఇది కూడా ఎకానమీ కిందకే వస్తుంది, where you can also touch upon your technology. Then economy ప్లస్ జస్టిస్ అన్నాడు కాబట్టి ఈక్విటబుల్ గ్రోత్.
ఈక్విటబుల్ గ్రోత్, దాని గురించి మాట్లాడొచ్చు. ఈక్విటబుల్ గ్రోత్ ఆర్ ఎకనామిక్ గ్రోత్ కావాలి అని అంటే హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ గురించి అడగచ్చు. మీనింగ్ అసలు ఎందుకంటే వి ఆల్వేస్ టాక్ అబౌట్ ద ఐడియా ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ వస్తున్న డెమోగ్రఫిక్ డివిడెండ్ కెన్ రిజల్ట్ ఇన్ ఎకనామిక్ గ్రోత్ ఆర్ ఎల్స్ ఇట్ కెన్ ఆల్సో రిజల్ట్ ఇన్ డెమోగ్రఫిక్ డిజాస్టర్. డెమోగ్రఫిక్ డివిడెండ్ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఎకనామిక్ రిలేటెడే కదా. సో ఇది అడగచ్చు వెదర్ అవర్ హ్యూమన్ క్యాపిటల్ దట్ India has a lot of human capital. By 2024 we are going to become the most populous country in the world. సో అంత పాపులస్ కంట్రీ ఉన్నప్పుడు వీళ్ళందరూ అసలు పనికొచ్చేటోళ్ళ పనికిరానోళ్ళ ఉన్నదాన్ని ఇంకా నాశనం చేసేవాళ్ళ ఎట్లా? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకా ఇన్ఫ్యాక్ట్ లింక్ చేయొచ్చు ఎకానమీ అండ్ పాపులేషన్ రిలేటెడ్ ఎస్సే వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అది మాట్లాడుతున్నప్పుడు స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎకానమీ కూడా మాట్లాడచ్చు. దెన్ ఎట్ ద సేమ్ టైం దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇండియా ఈజ్ ఆల్సో ఏజింగ్ ఎట్ ద సేమ్ టైం. డెమోగ్రఫిక్ డివిడెండే కాదు, we also have, because next census లో ఈ పార్టీకి మనకి around 12% of the population is already dependent. They are more than 60 వస్తుంది. ఇప్పుడు 2022 సెన్సస్ వస్తే తెలుస్తుంది, 2021 సెన్సస్ వస్తే తెలుస్తుంది. సో ఆల్రెడీ 12% ఆఫ్ ద పాపులేషన్ బేస్ చూడండి, 135 crores, 140 అవుతుంది అది, ఇట్లా 140-150 అవుతుంది అది. సో అంత పెద్ద బేస్ 12% చాలా పెద్దది. సో మనం అసలు డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్లో ఉన్నామా, ఇది ఆల్రెడీ దాటిపోయినామా? సో ఎకానమీ ప్రిపేర్డ్ ఉందా? So this concept is, there is a concept called as longevity dividend. డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎట్లా అయితే యంగ్స్టర్స్ని యూజ్ చేసుకొని ఎకనామిక్ గ్రోత్ని అచీవ్ చేయాలో, లాంజివిటీ డివిడెండ్ ఏమంటుంది అంటే వీళ్ళు 60 ఏళ్ళకే వీళ్ళని రిటైర్ చేసి ఇంట్లో కూర్చోబెడితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా వేస్ట్ కదా, వాళ్ళ స్కిల్స్ ఎక్స్పీరియన్స్ అంతా వేస్ట్. సో వీళ్ళని యూజ్ చేసుకొని, అండ్ టుడేస్ మెడికల్ సర్వీసెస్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ హ్యావ్ ఇంప్రూవ్డ్. 60 వచ్చేటోడు వాడు ఏమీ చేత కాకుండా వాడు హీఈస్ నాట్ కంప్లీట్లీ రిటైర్డ్, దే ఆర్ స్టిల్ యాక్టివ్, దర్ మైండ్స్ ఆర్ వెరీ యాక్టివ్. సో వాడు 70-75 వరకు హీ కెన్ రియల్లీ కాంట్రిబ్యూట్, మంచి హెల్త్ ఉంటే వాడికి. సో ఈ 15 yearsని యూజ్ చేసుకొని కూడా ఎకనామిక్ గ్రోత్కి వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో అది చేయొచ్చు. బికాజ్ లాస్ట్ గ్రూప్ 1 మెయిన్స్ ఐ థింక్ దే ఆల్సో ఆస్క్డ్ నేషనల్ పాలసీ ఆన్ ఓల్డ్ ఏజ్, దానిపైన ఒక క్వశ్చన్ అడిగినట్టున్నారు ఎస్ఏలోనే. సో అట్లా లింక్ చేయొచ్చు. సో స్కోప్ కెన్ బీ ఎనీథింగ్. అఫ్ కోర్స్ లార్జర్ థీమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక 5 to 10 థీమ్స్ ఉంటాయి అంతే. లాస్ట్ 1.5 yearలో ఒక 5 to 10 థీమ్స్ ఉంటాయి ఇండియన్ ఎకానమీ మాట్లాడుతున్న థీమ్స్. ఇఫ్ యూ ప్రిపేర్, మీరు పిక్ చేసుకొని ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసి 5 to 10 థీమ్స్ ప్రిపేర్ చేసుకుంటే ఆ థీమ్స్ రిలేట్ చేసుకొని అవ్వండి, ఖచ్చితంగా వస్తుంది ఎస్సే అందులోంచి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అందులోంచి ఖచ్చితంగా వస్తుంది. 5 to 10 థీమ్స్ ఏమైనాయి? ఒకటి ఇది ఒక థీమ్, ఏజింగ్ సొసైటీ ఒక థీమ్, టెక్నాలజీ డిజిటల్ ఇండియా ఒక థీమ్, స్టార్టప్స్ ఇంకొక థీమ్, హెల్త్ కోవిడ్ అండ్ హెల్త్ రిలేటెడ్, కోవిడ్ డైరెక్ట్గా ఏమో రాదు, బట్ హెల్త్ ఇట్ హ్యాస్ షోన్ ద ప్రాబ్లమ్ విత్ హెల్త్ ఎకానమీ లింక్. ఇట్లా ఒక 5 to 10 థీమ్స్ ఉంటాయి. ఈ థీమ్స్ ఎట్లా కనుక్కోవచ్చు అని అంటే జస్ట్ రీడ్ ద బడ్జెట్ స్పీచ్ కాదు, బడ్జెట్ రిలేటెడ్ ఒక్కసారి బడ్జెట్ ఎట్లా చదువుతారు కాబట్టి దాంట్లో అర్థమవుతుంది మనకు థీమ్స్ ఏముంటాయి అనేది. దెన్ యూ హ్యావ్ ద ఐడియా ఆఫ్ జస్టిస్ అని వస్తున్నప్పుడు, ఎస్ సింపుల్గా చెప్తే జస్టిస్, సోషల్ జస్టిస్ అనే ఐడియా మీకు వస్తుంది. ఇంట్లో ప్రియాంబుల్ చదువుతారు కాబట్టి ఎకనామిక్ ఇష్యూస్ అండ్ సోషల్ జస్టిస్, రైట్? సో జస్టిస్, సోషల్ కాదు, ఒకటి జస్టిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ ఇన్ టు మైండ్ ఈస్, ఎస్ ఆఫ్ కోర్స్, ఇంక్లూజివ్ గ్రోత్, విచ్ ఈజ్ ఆల్సో ఇన్ ద సిలబస్ ఫర్ యూ. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఐడియా అని సింపుల్గా చెప్పాలి అంటే, ఎక్స్క్లూడెడ్ సెక్షన్స్ ఎకనామిక్ గ్రోత్ నుంచి ఎవరైతే ఎక్స్క్లూడ్ చేసి పడ్డారో వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి, ఇంక్లూజివ్ పాలసీస్ ఉండాలి. ఇది జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ జస్టిస్. బట్ దీస్ డేస్ సి దెర్ ఆర్ 3 to 5 థీమ్స్ విత్ ఇన్ ఎకానమీ విచ్ యూ కాంట్ ఇగ్నోర్. ఏంది? ఎకానమీ అండ్ ఈ ఎక్స్క్లూజన్ ఏదైతే ఉందో. సో ఇంక్లూజివ్ గ్రోత్ ఎట్లా, ఇందులో నుంచి వచ్చే టాపికే ఎకానమీ అండ్ జెండర్, మీనింగ్ విమెన్ అసలు ఎకానమీ అనే కాదు, రాస్తున్న 3 ఎస్సేస్లో మీరు ఒక డైమెన్షన్, ఒక 2 పారాగ్రాఫ్లు విమెన్కి కేటాయించకపోతే మార్కులు అన్నీ రావు, అది గుర్తుపెట్టుకోండి. సో విమెన్ డైమెన్షన్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఏ ఎస్సే రాసిన. దెన్ ఎకానమీ అండ్ క్లైమేట్. జస్టిస్లో దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఎస్ క్లైమేట్ జస్టిస్.
These days, we are also talking about climate justice. Recently, I think meet happened where? Glasgow na COP27 నాకు నెంబర్స్ గుర్తులేవు, బట్ ఏదో 26 ఒక కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అయ్యింది. 27 కదా, యా. ఎక్కడ? గ్లాస్గోవా, బ్రిటన్లో. ఓకే. సో అందులో దేర్ ఆర్ సమ్ అవుట్కమ్స్. ఏదో ఫండ్ గురించి మాట్లాడినారు వాళ్ళు, గ్రీన్ ఫండ్ గురించి. డెవలపింగ్ కంట్రీస్ టు మీట్ ఆర్ టు ఫేస్ ద డిజాస్టర్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, డెవలపింగ్ కంట్రీస్కి, పూర్ కంట్రీస్కి ఒక ఫండ్ క్రియేట్ చేశారు. ఆ ఫండ్ పైన, ఈ ఫండ్ ఎప్పటి నుంచో ఉంది, ఐడియా డిస్కషన్స్లో ఎప్పటి నుంచో ఉంది, దానిపైన దే హ్యావ్ మేడ్ సమ్ అనౌన్స్మెంట్స్. సో న్యూస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎకానమీ అండ్ క్లైమేట్ జస్టిస్, ద కాన్సెప్ట్ ఆఫ్ క్లైమేట్ జస్టిస్ మీన్స్ హూ షుడ్ బేర్ ద కాస్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఎస్, ఎగ్జాక్ట్లీ, కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఎకానమీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డైమెన్షన్ ఖచ్చితంగా వస్తుంది. పర్టికులర్లీ ఇయర్ ఇంకా ఈ మీట్ అయింది కాబట్టి, కాప్ మీట్ అయింది కాబట్టి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో జస్టిస్ అన్నప్పుడు ట్రెడిషనల్ ఐడియా ఆఫ్ జస్టిసే కాదు, క్లైమేట్ జస్టిస్ కూడా, విచ్ ఈజ్ లార్జర్ కాన్సెప్ట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ మెయిన్స్లో ఇదే అడిగారు వాళ్ళు. వాట్ ఆర్ ద మేజర్ స్టెప్స్ దట్ యునైటెడ్ నేషన్స్ హ్యాస్ టేకెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. దెన్ ఎకానమీ అండ్ టెక్నాలజీ, అనదర్. ఎకానమీ అండ్ టెక్నాలజీ, అదొక డైమెన్షన్. బికాస్ టేక్అవుట్ టెక్నాలజీ, దెర్ ఈస్ నో ఎకనామిక్ గ్రోత్ నవేడేస్. అండ్ టెక్నాలజీ, జస్టిస్ ఎట్లా లింక్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎస్, టెక్నాలజీ అంటున్నాము, సర్వీసెస్ సెక్టర్ మస్తు గ్రో అయింది. మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ చాలా మంచి ఇండస్ట్రీ, అసలు మనకు తీసుకొస్తుంది. ఇట్ ఈస్ క్రియేటింగ్ జాబ్స్ అంటాం, ఇట్ ఈస్ ఎర్నింగ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అంటాం, ఇట్ ఈస్ సర్వింగ్ ద వరల్డ్ అంటాం. ట్విట్టర్ బాస్ మనోడే తీసేశారు అనుకోండి ఇప్పుడు. సో కానీ టాప్ టెక్నాలజీ కంపెనీస్ అందరు మనోళ్ళే అంటాం. బట్ ఈజ్ దేర్ ఈక్విటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద యాక్సెస్ టు టెక్నాలజీ ఇన్ ఇండియా? డిజిటల్ డివైడ్ అన్న కాన్సెప్ట్, డిజిటల్ డివైడ్ ఎట్లుంది? డిజిటల్ డివైడ్ అంత ఉంటున్నప్పుడు జస్టిస్ ఎక్కడి నుంచి వస్తుంది? టెక్నాలజీ యాక్సెస్లో ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో వాడే ముందుకెళ్ళిపోతాడు. కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ లెర్నింగ్ అంతా చెప్పినాము, కానీ ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 ఫోన్లకు రీఛార్జ్లు. మీకే అప్పుడప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది, ఎక్కడ రీఛార్జ్ డేటా తాగేస్తున్నామని చెప్పేసి. 2 ఫోన్లు 2 రీఛార్జ్లు, రియలీ 2 రీఛార్జ్లు, ఒక బాయ్ చైల్డ్ ఒక గర్ల్ చైల్డ్ అనుకోండి. ఎవరి రీఛార్జ్కి ఫస్ట్ ఒక పడిపోతుంది? గర్ల్ చైల్డ్. ఫస్ట్ అనే చదువుకున్నాక కొంచెం మిగులుతుంది, ఎంతో కొంత డేటా మిగులుతుంది, అప్పుడు నువ్వు చూసుకోమ్మా. అందరికీ ఎబిలిటీ ఉంటే ఫైన్, దే విల్. But no, that's not the case. So equality in terms of technological access, justice. Likewise, climate justice, gender justice, fruits of economic development to all the vulnerable sections of society. వాళ్ళకి ఈక్వల్గా అందుతున్నాయా? Inequalities, economy and inequalities, wealth inequality, income inequality, వీటిపైన కూడా స్కోప్ ఈస్ దేర్. $5 trillion ఎకానమీ గురించి మాట్లాడుతున్నాం మనం. అఫ్ కోర్స్ ద గోల్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్టెండెడ్ అంటిల్ 2027 or 2028. బట్ $5 trillion ఎకానమీ మాట్లాడుతున్నప్పుడు, ఈజ్ దట్ $5 trillion, వెన్ ఎవర్ ఇండియా అచీవ్స్ ద $5 trillion ఎకానమీ, ఈజ్ దేర్ ఎనీ proof or whatever the economic growth that we have achieved until now? We are almost a $2 trillion economy today. So $2 trillion ఎకానమీలో ఎంత ఈక్వాలిటీ ఉంది? Is the wealth equally distributed? Wealth inequalities unnaya leva? What are the factors that have caused the wealth inequalities? See, LPG reforms, economy and LP reforms మీద essay రాయండి. Most probably these days these type of questions won't be asked. But ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు అని అంటే, ఈ ఎస్సేస్ అన్నీ రాస్తున్నప్పుడు, వెల్త్ ఇన్ఈక్వాలిటీ, ఎకానమీ అండ్ ఇన్ఈక్వాలిటీస్ గురించి రాస్తున్నప్పుడు ఇందులో ఉన్న కంటెంట్ ఖచ్చితంగా వాడుకోవాలి. ఇందులో ఖచ్చితంగా కంటెంట్ని వాడాల్సి వస్తుంది. సో అప్పుడు యూ నీడ్ ఇట్. పావర్టీ, ఫైనాన్షియల్ క్రైసిస్. ఎస్ ఆయేషా, ఎస్ అఫ్ కోర్స్, పావర్టీ అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఇంక్లూజన్, అసలు తీసుకున్న స్టెప్స్ ఇంక్లూజన్ పనిచేస్తుందా లేదా? దీస్ ఆర్ ద థింగ్స్. సో ఇట్లా ఒక 5 to 10 లార్జర్ థీమ్స్ ఉంటాయి. ఆ లార్జర్ థీమ్స్ని ఐడెంటిఫై చేసి
ఆ థీమ్స్ని ఎకానమీకి రిలేట్ చేస్తా ప్రిపేర్ అవుతే మోర్ ఆర్ లెస్ కవర్ అయిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు జస్ట్ బై ఎనీథింగ్ ఆర్ ఏదో కొత్త ఒక బుక్ కొనుక్కొనేస్తే మీ మెసేజ్ చదువుకుంటున్నామని అదంతా అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ సరిగ్గా ప్రిపేర్ అయితే ఇన్ఫ్యాక్ట్ యూ విల్ హ్యావ్ మోర్ కంటెంట్ దాన్ వాట్ యూ కెన్ రైట్ ఇన్ ద ఎగ్జామ్. బికాస్ మీరు 3 రాయాలి, గుర్తుపెట్టుకోండి. 3 గంటలు అంటే గంటకు ఒక ఎస్సే రాయాలి. So these are the scope of this particular economy related essays can be expanded like this. So itla expand చేస్తున్నప్పుడు ఒక్కొక్క 5 to 10 థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక 5 essays వస్తాయి అనుకున్నా కూడా, ఒక్కొక్క థీమ్కి 5 రిలేటెడ్ essays వస్తాయి అనుకున్నా కూడా it will be easily around 10 అంటే 10 5 50, around 40 to 50 essays. ఇదే కంటెంట్ తిప్పి మళ్ళీ వాడుకోవాలి అంతే. ప్రతి ఎస్సేకి ఒక కొత్త కంటెంట్ రాదు, అది అంత గుర్తుండదు, రాదు కూడా, అవసరం కూడా లేదు. సో కీప్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్. దెన్ ఫైనల్లీ essay writing tips themselves. So whatever we have discussed until now, see ఇదే like if you look at it, global initiatives implemented 2006 the groups papers ఇవి. So measures taken by Indian government to improve food security is very straightforward. ఫుడ్ సెక్యూరిటీకి తీసుకుని, ఎందుకంటే ఫుడ్ సెక్యూరిటీ ఇంక్లూజివ్ గ్రోత్ స్టెప్ అవుతుంది, ఎకనామిక్ గ్రోత్ స్టెప్ అవుతుంది, జస్టిస్ కాంపోనెంట్ ఉంది ఇందులో, సోషల్ ఎక్స్క్లూజన్ ఆర్ ఎక్స్క్లూడెడ్ గ్రూప్స్ సోషల్ ఇష్యూ ఏదైతే ఉందో, ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఈజ్ ఎ సోషల్ ఇష్యూ, దాన్ని అడ్రస్ చేస్తాం. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్. దెన్ ఎస్సే ఆన్ క్రైసిస్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ సూసైడ్ ఇన్ ఇండియా, క్రైసిస్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ సూసైడ్. Then environmental impact assessment, EIA, because end of the day environment is being impacted because of economic growth and economic policies that we have taken. So దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తున్నాం. మీకు ఎన్వైర్న్మెంట్ అండ్ సపరేట్గా మాడ్యూల్ ఏం లేదు, ఎస్ఏలో మాడ్యూల్ ఏం లేదు, బట్ దిస్ హ్యాస్ బిన్ ఆస్క్డ్, దిస్ వాజ్ ఇన్ ఏపీపీఎస్సీ ఎస్ఏలో అడిగారు. సో వాళ్ళకు ఎన్వైర్న్మెంట్ అండ్ సపరేట్గా ఇష్యూ ఏం లేదు, బట్ అడిగారు. ఎందుకంటే ఎకానమీని లాగితే ఎన్వైర్న్మెంట్కి టచ్ అవుతుంది కాబట్టి. So this can be asked. Then inequalities gurinchi oka question. Despite huge gains in economic output, our current social, political and economic systems are exacerbating inequalities. Basically inequalities increase chestunna rather than reducing them. In the view of the above statement, discuss importance of inclusive growth. Simple ga inclusive growth gurinchi adigaru ante. Essay idi question kaadu, adi paper economy paper question kaadu adi. It's not a question from economy paper, it is an essay question. ఎస్ఏ స్టేట్మెంట్ అంత పెద్దగా ఉందా? దిస్ వాజ్ ఇన్ 2016 అనుకో, 2016 గ్రూప్స్ క్యాన్సిల్ అయినట్టుంది అప్పట్లో, 2 ఎస్ఏస్ ఉన్నాయి అప్పుడు. దెన్ ఎకనామిక్ గ్రోత్ డెవలప్మెంట్లో యూపీఎస్సీలో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఇవి, ఎకనామిక్ రిలేటెడ్ క్వశ్చన్స్. సో రిసోర్స్ మేనేజ్మెంట్ ఇది మరీ పాతది. జీడిపి, జీడిహెచ్, గ్రాస్ డెవలప్మెంట్ హ్యాపీనెస్, బికాజ్ దెర్ ఈస్ దిస్ వన్ ఐడియా దట్ ఎప్పుడు జీడిపి అని జీడిపి మీద పడద్దు అని. సో జీడిపి కాదు, బట్ జస్టిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు వన్ కాంపోనెంట్ ఈజ్ డబ్బులు ఎంత ఉన్నాయని కాలేదు, సొసైటీలో హ్యాపీనెస్ ఎంత ఉంది, ఆర్ యువర్ పీపుల్ కంటెంట్ విత్ ద ఎకనామిక్ గ్రోత్ అండ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ దట్ హ్యావ్ కమ్ అప్. వాట్ వుడ్ బి ద ఐడియల్ వర్డ్ లిమిట్ ఫర్ బాడీ ఆఫ్ ఎస్ఏ? ఐడియల్, ఎస్ నితిన్, ఇది ఒక్కటి ఇది చూపించేసి నెక్స్ట్ అక్కడికే వస్తుంది. నో రిసోర్స్ మేనేజ్మెంట్ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్. సో ఇది కొన్ని, నియర్ జాబ్లెస్ గ్రోత్, ఎకనామిక్ క్రైసిసా, మోరల్ క్రైసిసా ఇండియన్ సొసైటీలో ఉన్నది. సో ఇట్లా కొన్ని వచ్చినాయి. డిజిటల్ ఎకానమీ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్. సో అనదర్ థింగ్, స్టార్టప్స్ అన్నప్పుడు ఇన్నోవేషనే కదా, స్టార్టప్ ఒక థీమ్. దెన్ లాస్ట్ 4 yearsలో యూపీఎస్సీలో వచ్చినాయి కొన్ని ఎస్ఎస్ ఇవి. ఫార్మింగ్ వచ్చింది, లైక్ యాజ్ ఐ సెడ్ అగ్రికల్చర్, టెక్నాలజీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. సో ఇవి ఒకసారి మీరు చూడండి, ఈ ప్రీవియస్ ఇయర్ యూపీఎస్సీలో వచ్చినాయి కూడా చూస్తే ఒక ఐడియా వస్తుంది, థీమ్స్ అర్థమవుతాయి అప్పుడే. సో ఏం అడగచ్చు అని చెప్పేసి. సో అపార్ట్ ఫ్రమ్ దట్, ఎస్ అనదర్ ఐడియా ఈస్, యూపీఎస్సీకి వచ్చేటప్పటికి జస్ట్ మీకు ఒక అర్థం అవడం కోసం ఒక అనాలిసిస్ ఇస్తుంది అంతే. యూపీఎస్సీలో యూ హ్యావ్ టు రైట్ 2 essays, రైట్, 1, 2, of which each is around 125 words. 125 marks. 125 marks. Generally, UPSC, most of you are also preparing for UPSC, so you know that.
What's the word limit? You write around 1000 to 1250 words, right? Word limit అంటూ ఏం చెప్పరు essay రాస్తున్నప్పుడు. But you can write a decent essay for 125 marks in around 1000 to 1250 words. కొంతమంది 1300, 1400 రాసిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది 900 రాసిన వాళ్ళు కూడా 800, 900లో కూడా essay క్లోజ్ చేసే వాళ్ళు ఉంటారు. మార్క్స్ ఈక్వల్గా వస్తాయి ఇద్దరికి. ఎక్కువ వర్డ్స్ రాసినంత మాత్రం మార్క్స్ ఎక్కువ వస్తాయని ఏమి ఉండదు. మోస్ట్ ఆఫ్ టైమ్స్ మార్క్స్ పెరిగిన కొద్దీ అది వర్డ్స్ పెరిగిన కొద్దీ మార్కులు తగ్గుతాయి ఎప్పుడైనా కూడా. So same thing. But here when we are looking at our mains, group 1 mains, you have to write 3 essays, each of which is 50 marks, right? And the time that you have available is 1 hour for each. 1 hour for each. So అదే రేషియోలో డివైడ్ చేసుకుంటే, so 1/3 మార్క్స్ 1/3కి పడిపోయినాయి. So your word limit can also be reduced to 1/3. So 1/3 of your 1200 words maximum అనుకుంటే 400 to 500 words. 400 to 500 words. గుర్తుపెట్టుకోండి, మీరు ఇదే 3 గంటలు, ఇక్కడ 3 గంటలే, ఇక్కడ 3 గంటలే. సార్ 500 words ఎస్సే ఎట్లా రాస్తాం సార్ అని అంటే, ఒక ఎస్సేని 800 రాస్తే మిగతా 2 ఎస్సేలకు మీకు టైం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎస్ 500 తక్కువ అనిపిస్తుంది, 500 రాదు ఇంత, ఎందుకంటే మన దగ్గర కంటెంట్ కూడా ఇంకంతకన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇట్ విల్ బి ఆబ్వియస్లీ అరౌండ్ 600 words. బట్ I'll ask you to not to exceed, because you can't write, it's humanly impossible to write 1800 words in 3 hours. ప్రతి ఎస్సేకి 600 రాయాలంటే 1800 words రాయాల్సి వస్తుంది. It is impossible, humanly impossible. So if you ask me, if you are good enough, 450 to 500 words. సార్ రాస్తారు సార్, రాసేవాళ్ళు ఉన్నారు సార్, 2000 words రాసేవాళ్ళు ఉన్నారు సార్ అంటే, రాస్తే మంచిదే, రాయగలిగితే మంచిది. ఎందుకు అని అంటే, do not see different ways, there are different ways. ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ ఉంటుందని మీకు తెలుసు ఈ పార్ట్కి, అది నేను చెప్పాల్సిన పని లేదు. బట్ ఐ పర్సనలీ do not write introduction and essay, introduction and conclusion. First of all, first prepare the body, meaning బాడీలో వచ్చే ఆ 3 to 5 paragraphs ఏవైతే ఉంటాయో ఆ 3 to 5 paragraphsని, అండ్ రిమెంబర్ మీకు 1 hour ఇస్తే టైం, పేపర్ ఇవ్వగానే లాక్కొని రాయరు ఎస్సేని ఎగ్జామినర్ దగ్గర నుంచి. యూ విల్ హ్యావ్ టు ప్లాన్. 3 ఎస్సేలకి కనీసం ఒక 10 minutes పోతుంది ప్లానింగ్కే. 10 minutes పోయిన తర్వాత ఏడ రాయగలుగుతారు మీరు? అంతకన్నా ఎక్కువ వర్డ్స్ రాయడం కష్టం అవుతుంది మీకు. అట్ ద సేమ్ టైం హ్యాండ్ రైటింగ్, అది మీకు అర్థమైతే సరిపోదు, వాడికి కూడా అర్థం కావాలి. అట్లా రాయాలి ఎప్పుడైనా కూడా. సో ఐ థింక్ దట్ వుడ్ అడ్రస్ ద క్వశ్చన్. నితిన్ Lakshmi, can we criticize Indian economy in any case? Can we be negative? Yes, you can criticize, you can be critical, but don't criticize the government of India or state government. Problems ఉన్నాయి అని చెప్పి రాయొచ్చు, but do not criticize. నెగిటివ్స్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా చూపించాలి, నెగిటివ్స్ ఉన్నాయి, పలానా పాలసీలు నెగిటివ్స్ ఉన్నాయి, దీన్ని అడ్రస్ చేయాలి అని ఖచ్చితంగా క్రిటిసైజ్ చేయొచ్చు, చేయాలి కూడా, చేస్తేనే మీకు తెలుస్తుంది. దెన్ అనదర్ థింగ్, ఫస్ట్ ప్రిపేర్ ద బాడీ అంటే మీకు ఒక ఐడియా వస్తుంది, ఏమేమి పాయింట్స్ వస్తున్నాయి నాకు ఇచ్చిన స్టేట్మెంట్కి రిలేటెడ్గా, నాకేమేమి పాయింట్స్ వస్తున్నాయి అనేది అర్థమవుతుంది. ఒక 3 to 5 పాయింట్స్ వస్తాయి ఖచ్చితంగా. బాడీలో ఏం రాస్తారో డిసైడ్ అయిన తర్వాత దెన్ గో ఫర్ ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్, బికాజ్ యువర్ ఇంట్రడక్షన్ ఈజ్ అన్ ఎంట్రీ ఇన్ టు ద బాడీ, యువర్ కంక్లూజన్ ఈజ్ సమ్మింగ్ అప్ ఆఫ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటన్ ఇన్ ద బాడీ. సో మీకు ఆ డైగ్రెస్ ఎందుకైతే రాస్తున్నప్పుడు అరే బయటకు వెళ్ళిపోయినాం ఎందుకు అనిపిస్తుంది అని అంటే, ఈ బాడీ ఏదైతే ఉంటుందో ఈ బాడీ పైన క్లారిటీ లేనప్పుడు బయటకు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. సో మై సజెషన్, ఫస్ట్ ప్రిపేర్ ద బాడీ. రాయమనట్లా, బాడీని రాసి వచ్చినాక ప్లేస్ వదిలిపెట్టి వెనక్కి వచ్చి మళ్ళీ రాయమనట్లేదు. ఫస్ట్ బాడీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత బ్రెయిన్లో, దెన్ థింక్ అబౌట్ ద ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్. కంక్లూజన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈజ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ సెడ్ ఇన్ ఇంట్రడక్షన్, అటు తిప్పి మళ్ళీ అదే చెప్తాం అంతే కంక్లూజన్. సో ఇది వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు, బట్ ఇట్ విల్ రియల్లీ హెల్ప్. ఫస్ట్ ప్రిపేర్ ద బాడీ, దెన్ బాడీలో ఏమేమి పాయింట్స్ అడ్రస్ చేశారో అదే చెప్పండి ఇంట్రడక్షన్లో. ఓకే, క్లియర్ ఉండండి. ఫస్ట్ పారాగ్రాఫ్ ఒక స్టోరీ ఏదో మీ ఇష్టం ఉంది రాసేసి, సెకండ్ పారాగ్రాఫ్ ఇంట్రడక్షన్, ఓకే వాట్ ఆర్ వీ గోయింగ్ టు స్టడీ ఆర్ వాట్ ఆర్ వీ గోయింగ్ టు నో ఫ్రమ్ దిస్ essay. The essay is going to focus upon these issues, and it is also going to suggest some solutions how to address these issues. Well, conclusion la kuda okay, on a whole we have discussed. The essay focuses on the issues that are facing agriculture gaani, women gaani, edaina undochu.
దట్ వే ఇట్ ఫీల్స్ యాజ్ ఇఫ్ ఓకే నువ్వేం ఇక్కడ చెప్పిందే ఈ బాడీలో ఉంది, బాడీలో చెప్పిన దాని గురించి కంక్లూజన్ రాసావు అనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ వాంట్ యూ టు రిమెంబర్ వైల్ రైటింగ్ ఎకనామిక్స్ ఎస్సే. సో that's where we'll end the session. So planning 10 minutes, you guys know, everybody sir also must have said that, but ఈ 10 minutes చాలా ఇంపార్టెంట్ అవుతాయి. 10 minutes కూడా వేస్ట్ చేయను నేను అని అనుకోవద్దు. ప్లానింగ్కి 10 minutes కూడా నేను వేస్ట్ చేయను అనుకోవద్దు. సరే 10 minutes కాకపోతే 5 minutes అన్న కనీసం 5 to 10 minutes ఖచ్చితంగా రఫ్ వర్క్ చేసుకున్న తర్వాత ఎస్ఏ స్టార్ట్ చేయాలి. నాకు టైం సరిపోదు నేను ఎస్ఏని స్టార్ట్ చేసేస్తా అని ఎందుకు ఇన్నిసార్లు చెప్తారు ఈ పర్టికులర్ పాయింట్ అంటే, హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే స్టార్ట్ రైటింగ్ ఎస్ఏ డైరెక్ట్లీ. పక్కకి వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత అరే ఇప్పుడు పాయింట్లు వస్తలేవని ఎందుకు అనిపిస్తుంది అంటే ఆలోచించుకొని రాస్తాం కాబట్టి. సో యా, సో దట్స్ వై విల్ స్టాప్ హియర్. ఓకే, థ్యాంక్స్ ఎవ్రీవన్.